హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఈ మూడిటి లెవెల్స్ ఒకసారి చూద్దాము ఎలా ఉంది. నిన్న లాస్ట్ హాఫ్ అన్ అవర్లో వచ్చిన ఫాల్ సస్టైన్ అవుతుందా లేకపోతే సపోర్ట్ తీసుకుంటుందా ఒకసారి ఈ లెవెల్స్ని గమనించండి. ఇది మేజర్ కీ లెవెల్ అండి. ఈ రోజుకి ఇది మేజర్ కీ లెవెల్. దీనిపైన ఉంటుందా కింద ఉంటుందా ఒకసారి మార్కెట్ని మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సిన కీ నెంబర్ వచ్చేసరికి 21,695. ఇది మనకి సపోర్ట్ అండ్ డిస్టెన్స్గా దీని అబోవ్ ఉంటుందా, మళ్ళీ ఇమీడియట్లీ మీకు కిందే ఇది సపోర్ట్ జోన్ అండి. మేజర్ సపోర్ట్ జోన్ నిఫ్టీకి ఇది మేజర్ సపోర్ట్ జోన్. దీని తర్వాత ఇక్కడ జరిగే మార్కెట్ సినారియోని మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. 21,665, 21,650 దానిపైన రెసిస్టెన్స్ వచ్చేసరికి ఈ చిన్న జోన్ అండి. దీనిపైన వచ్చిన రెసిస్టెన్స్ జోను ఇది. ఈ రెండింటిని గమనించండి, అంటే ఈ ఏరియాని. తర్వాత ఇంకా మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఇప్పటికీ ఇది. ఇప్పుడు దీని పైకి వెళ్ళాలంటే ఇది చాలా స్ట్రాంగ్గా మళ్ళీ నిన్నట్లాగా మెల్లిమెల్లి వెళ్ళి స్ట్రాంగ్గా బ్రేక్ చేసి ఈ లెవెల్ బ్రేక్ చేసి ఇక్కడ సస్టైన్ అయ్యి పైకి వెళ్తేనే మీకు అప్పర్ మూవ్ అనేది ఉంటుంది. లేదంటే ఈ ఏరియా అనేది కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ నుండి ఈ కింది లెవెల్స్ అనేది ఒకవేళ ఫాల్ అవ్వాలి అనుకుంటే మార్కెట్కి నిజంగానే ప్రాఫిట్ బుకింగ్ హెవీగా ఏదైనా మూమెంట్ వచ్చిందంటే ఈ అన్ని లెవెల్స్ అన్నిటి సపోర్ట్ అండి. ఇది ఈ రోజుకే కాదు, మీకు రేపటికి కూడా పనిచేస్తాయి. ఈ లెవెల్స్ అంటే రేపు నేను మార్చుతాను కావచ్చు, కానీ మీరు ఈ లెవెల్స్ని అనేది గుర్తుపెట్టుకోండి. ఈ రేపటి అనాలిసిస్లో మారినా కూడా ఈ లెవెల్స్ మాత్రం మీకు ఒకవేళ డౌన్ సైడ్ ఉన్నప్పుడు ఈ లెవెల్స్ అనేది కీ లెవెల్స్ అండి. ఓకేనా? ఇది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో చాలా లాంగ్ తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసరికి మేజర్ లెవెల్. ఓకే, మేజర్ నెంబర్ లెవెల్ చెప్తాను. ఓకేనా? 48,088. ఓకే, 48,088. తర్వాత రెసిస్టెన్స్ వచ్చేసరికి ఈ ఏరియా 48,305 అట్లా వేసుకోవచ్చు. 48,300 నుంచి వెళ్ళి 350 వరకు మీరు ఇక్కడ ఇది సస్టైన్ అయిన జోన్ ఉంది కదా, ఈ జోన్ని రెసిస్టెన్స్ కింద చూసుకోవచ్చు. దానిపైన వచ్చేసరికి 48,568. మీరు ఇక్కడ చూసారంటే ఈ గ్యాప్ ఆల్మోస్ట్ ఎంత ఉంది? 200 పాయింట్స్ గ్యాప్ ఉంది. ఈ 200 పాయింట్స్ గ్యాప్లో మీకు ఎక్కడ రెసిస్టెన్స్ అంటే ఇక్కడ సస్టైన్ అయింది అని అంటే ఇక్కడ వరకు రీచ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కింద వచ్చేసరికి ఇది మేజర్ సపోర్ట్ అండి. ఈ సపోర్ట్ బ్రేక్ చేయనంత వరకు స్ట్రాంగ్గానే ఉంటుంది మార్కెట్. 47,988, 47,937. ఇంకా దాని కింద ప్రతి ఒక్క లెవెల్స్కి సపోర్ట్ లెవెల్స్ అండి. ఓకేనా? ఎందుకంటే మీరు నిన్న క్లోజింగ్ మార్కెట్ చూసారంటే చాలా అప్ వెళ్ళి మళ్ళీ క్లోజ్ ఇవ్వడం జరిగింది. సో దీని కింద ఉన్న లెవెల్స్ అన్నిటి ఈ లెవెల్స్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు సైడ్ కూడా కనబడుతుంది కదా, ఈ లెవెల్స్ అనేది మీకు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్స్ అండి. ఈ ఒక్కొక్కటి బ్రేక్ అయినప్పుడు మాత్రమే ఫాల్ అనేది, అంటే ఫాల్ సైడ్ ఉంటుంది. మరీ ఫాల్ గురించే చూడాలంటే నిన్న వచ్చిన లాస్ట్ మూమెంట్లో వచ్చిన ఫాల్ని కన్సిడర్ చేసుకొని ఈ కింది లెవెల్స్ని ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ జోన్ అనేది ఇక్కడి నుండి ఇక్కడి వరకు, ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఇది 300 పాయింట్స్, ఆల్మోస్ట్ 300 పాయింట్స్. ఇక్కడ ఒక 200 పాయింట్స్ జోన్, ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది మేజర్ సపోర్ట్ జోన్. దీని పైకి ఉంటుందా కిందికి ఉంటుందా? కిందికి మళ్ళీ ఇమ్మీడియట్లీ మీకు ఇక్కడ సపోర్ట్ అనేది చాలా తక్కువ రేంజ్లో ఉంది, కానీ ఇక్కడ రెసిస్టెన్స్ అనేది లాంగ్లో ఉంది. సో ఇది గమనించండి. ఓకే, ఫిన్ నిఫ్టీ ఎస్, ఫిన్ నిఫ్టీ వచ్చేసరికి 21,395 మేజర్ ఈరోజు కీ లెవెల్ చూడాల్సిన నెంబర్. తర్వాత అప్పర్ సైడ్ వచ్చేసరికి 21,483, 21,503,
21,354 ఆర్ 355. కింది లెవెల్ వచ్చేసరికి 21,333 ఆర్ 330 ఇట్లా వేసుకోవచ్చు. ఈ ఈ అన్ ఈ జోన్‌లోనే ఉండే అవకాశం ఉంటది మార్కెట్. ఈ రేంజ్ అనేది గమనించండి. ఇక్కడికొచ్చినప్పుడు మాత్రం రిజెక్ట్ అవుతుందా? ఫాల్ అవుతుందా? ఇక్కడ సస్టైన్ అయ్యి కిందికి వెళ్తే ఈ లెవెల్స్‌ని రెస్పెక్ట్ చేస్తది. లేదు అనంటే ఇదే జోన్‌లో ఈ మేజర్ ఈ కంప్లీట్ జోన్ ఉందా? ఈ జోన్‌లోనే ఉండిపోయే అవకాశాలు ఎక్కువున్నాయి మార్కెట్‌కి. ఆ లెవెల్స్ బ్రేక్ అయినంత వరకు మనం లాంగ్ సైడ్ అంటే కొంచెం ఎక్కువ మూవ్‌మెంట్ చూడాలనుకుంటే మాత్రం ఈ జోన్ నుంచెల్లి బ్రేక్ అవ్వాలి మార్కెట్. ఈ కింది అనేటి సపోర్ట్ లెవెల్స్. ఒకటికి 2 సార్లు అంటే మీరు ఒక 1 వీక్ చూడండి. ఈ లెవెల్స్ ఎందుకు ఇస్తున్నాడు? ఏంటి? ఈ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది ఒక 1 వీక్ మీకు అబ్జర్వ్ చేస్తుంటే ఈ లెవెల్ మనకు మార్కెట్‌లో యూజ్ అవుతుందా లేదా? ఈ జోన్స్ ఇచ్చాం. ఈ జోన్స్ పైన ఉంటుందా? కింద ఉంటుందా? మీరు ఈ 2 జోన్స్‌ని పట్టుకొని ట్రేడ్ చేసినా ఈ 3 లెవెల్స్ ఏదైతే ఉందో వీటిని పట్టుకొని మీకు ఒక మార్కెట్ ఐడియా పెట్టుకొని ఇది పెట్టుకున్నా కూడా మీకు మంచి అంటే సపోర్ట్ దగ్గర ఉందా? రెసిస్టెన్స్ దగ్గర ఉందా? అనేది మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఓకే. Have a nice day. Thank you so much. Bye.